హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బాబు, నువ్వు కూడా అమ్మాయి వేలికి ఉంగరం తొడుగు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక విశ్వ మాత్రం జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జానుతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒరే విశ్వ, ఏం ఆలోచిస్తున్నావురా? శైలు వేలికి ఉంగరం పెట్టు అని చెప్పి త్రివేణి అంటూ ఉంటుంది. ఇక విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. బాబు, ముహూర్త సమయం దాటిపోతుంది. అమ్మాయి వేలికి ఉంగరం పెడితే నిశ్చితార్థం పూర్తయిపోయినట్టే అని పంతులు గారు చెప్తూ ఉంటారు. నిశ్చితార్థం పూర్తయిపోయినట్టేనా? నిశ్చితార్థం పూర్తయితే నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉంది జానువో బానువో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే శైలు వెలికి ఉంగరం పెట్టేస్తాడు. ఉంగరం పెట్టగానే పంతులు గారు, నిశ్చితార్థం పూర్తయిపోయినట్టేనా అని విశ్వ అడుగుతూ ఉంటాడు. అయిపోయింది బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మ, చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని చెప్పి విశ్వ కంగారుగా వెళ్తూ ఉంటాడు. బావా ఆగు, బావా ఆగు అని చెప్పి శైలు పిలుస్తూ ఉంటుంది. శైలు మాటను వినిపించుకోకుండా విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కనిష్క, సిద్ధు నన్ను కొట్టావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒరే సిద్ధు, కనిష్కను కొట్టావేంట్రా పాపం అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నీ భార్య చంప పగలగొట్టాల్సింది పోయి కనిష్క చంప పగలగొట్టావేంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. దీన్ని కొట్టడం కాదు నాన్న, చంపేయాలి అని చెప్పి సిద్ధు అంటాడు. అదేంట్రా కనిష్కను అంత మాట అన్నావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, అసలు నేనేం తప్పు చేశాను సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏం చేశావో నా నోటితో చెప్పమంటావా కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు. కనిష్క ఏం చేసింది సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. కనిష్క ఇందాకలా స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడటం నేను చూశాను నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడితే తప్పేముంది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. కనిష్క స్కెచ్ ఆర్టిస్ట్తో ఏం మాట్లాడిందంటే, మన కార్యకర్త ఎవరి పోలికలు చెప్పినా సరే స్కెచ్ ఆర్టిస్ట్ గీసే బొమ్మ మాత్రం తులసి బొమ్మ కావాలని తులసి ఫోటోని స్కెచ్ ఆర్టిస్ట్కి ఇచ్చింది. అందుకే స్కెచ్ ఆర్టిస్ట్ తులసి బొమ్మను గీశాడు నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. ఏమ్మ కనిష్క, సిద్ధు చెప్పేది నిజమా అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. నా కళ్ళారా చూసా అంటుంటే కనిష్కను నిజమని అడుగుతున్నావేంటి బామ్మ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దేవుడా, కనిష్క నన్ను ఇరికించాలని నా ఫోటోని స్కెచ్ ఆర్టిస్ట్కి ఇచ్చి ఉంటుంది. కానీ కనిష్క చేసిన తప్పు వల్ల నేను నా భర్త ముందు దోషిగా నిలబడలేదు. ఖుషిని కాపాడుకోవడం కోసం, ఈ నియోజకవర్గ ప్రజలను కాపాడటం కోసం మామయ్యకు ఎమ్మెల్యే సీట్ రాకూడదనుకున్నాను. ఇక్కడ నా స్వార్థం ఏది లేదు దేవుడా, నన్ను కాపాడావు. ఎప్పటికీ కూడా నా భర్త ముందు నన్ను దోషిగా నిలబెట్టొద్దు దేవుడా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా కనిష్క, సిద్ధు నువ్వు స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడుతుంటే చూసా అంటున్నాడు, నిజమేనా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏంటండి అలా అడుగుతున్నారు? మన సిద్ధు చెప్పిన తర్వాత కూడా మీరు కనిష్కను అలా అడగటం ఏం బాలేదు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. కనిష్క చేసింది ముమ్మాటికి తప్పు. మన కోడలు తులసిని అవమానించాలని చూసింది. మన అందరి ముందు మన కోడలు తులసిని నేరస్తురాలుగా నిలబెట్టాలనుకుంది. కనిష్కను క్షమించొద్దండి, మీరు కనిష్కను అనవసరంగా మన ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది నాన్న? కనిష్క నేను మొన్న తన్ని రేప్ చేశానని అందరి ముందు నన్ను అవమానించింది. అయినా కూడా మీరు కనిష్కను క్షమించి ఇంటికి తీసుకొచ్చారు. ఈరోజు నా భార్య తులసిని అందరి ముందు నేరస్తురాలుగా దోషిగా నిలబెట్టాలనుకుంది. అలాంటి కనిష్కను ఇంట్లో నుంచి బయటకు పంపించండి నాన్న. కనిష్క ఈ ఇంట్లోనే ఉంటే ఎంతమంది బాధపడాల్సి ఉంటుందో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, కనిష్క తెలిసో తెలియకో తప్పు చేసింది. కనిష్క చేసిన తప్పును వదిలిపెట్రా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఈసారి కనిష్కను వదిలేది లేదు నాన్న, మర్యాదగా కనిష్కను ఇంట్లో నుంచి బయటకు పంపించండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, కనిష్క మన ఇంట్లో ఉండాలరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క మన ఇంట్లో ఉండాలా? అయితే నేను తులసి ఇంట్లో ఉండొద్దా నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఏంట్రా ఆ మాటలు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క తప్పు చేసింది, కనిష్కకు శిక్ష పడాలి. శిక్ష అసలు మీరు నేను వేయటం కాదు నాన్న, మన తులసి వేయాలి. తులసి నువ్వు చెప్పు, కనిష్కకు ఎలాంటి శిక్ష వేద్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అమ్మ
తులసి కనిష్కను ఈ ఒక్కసారికి వదిలిపెట్టమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అసలు ఈ కనిష్కకు మీరు ఇంతలా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. నీకు అర్థం కాదులేరా, ఇప్పుడు నేను కనిష్కను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఎమ్మెల్యే సీటు మన ఇంట్లో నుంచి బయటకు పోతుంది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. మీరు ఎంతసేపటికి కనిష్కకే సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా నా వల్ల కాదు కానీ కనిష్క ముందు మర్యాదగా బయటికి పద అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ప్లీజ్ సిద్ధు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నేను చేసింది తప్పే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. తప్పు చేశానని ఒప్పుకుంటుంది కదరా, వదిలిపెట్రా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క ఈ ఇంట్లోనే ఉంటే ఇంకెన్ని ప్రమాదాలు, ఇంకెంతమంది బాధపడతారో ఆలోచించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. మీరంతా అసలు కనిష్కను ఈ ఇంట్లో ఉంచమని ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కనిష్క ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. కనిష్క ఈ ఇంట్లో ఉంటానంటే నేను నా భార్య తులసిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, ఆ కనిష్క కోసం నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం ఏంట్రా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఏమండి ప్లీజ్ అండి, కనీసం మీరైనా సిద్ధుకి చెప్పండి, మన అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఒరే సిద్ధు, కనిష్కను ఈ ఒక్కసారికి క్షమించరా, కనిష్క ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యదు, కావాలంటే కనిష్కకు ఏదైనా శిక్ష వేయరా, ఏమ్మా కనిష్క నువ్వైనా చెప్పమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. అవును సిద్ధు, నువ్వు ఎలాంటి శిక్ష వేసినా కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పొద్దు సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సరే, నేను ఏ శిక్ష వేసా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నావు కదా, అయితే తులసి కాళ్ళు పట్టుకొని తులసిని క్షమించమని అడుగు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. తులసి కాళ్ళు నేను పట్టుకోవాలా అని కనిష్క అంటూ ఉంటే, తులసిని అవమానించాలని నిందల పాలు చేయాలనుకుంది నువ్వే కదా, నీ వల్ల బాధపడుతుంది తులసే కదా, అందుకే తులసిని అందరి ముందు క్షమాపణ అడుగు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అమ్మా కనిష్క ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి తులసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగమ్మా, లేదంటే నిన్ను సిద్ధు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక కనిష్క తులసి దగ్గరకు వెళ్ళి తులసి కాళ్ళు పట్టుకొని, తులసి నిన్ను అవమానించాలనుకున్నాను, నిందలు పాలు చేయాలనుకున్నాను, ఆ ఉద్దేశంతోనే స్కెచ్ ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చి నీ ఫోటో చూపించి నీ బొమ్మ గీయమని చెప్పాను, నన్ను క్షమించు తులసి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సరే లే కనిష్క అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. భగవంతుడా, కనిష్క ప్లేస్లో నేను ఉండాల్సింది, నువ్వు నన్ను కాపాడావయ్యా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓసే తులసి, నాతోనే కాళ్ళు పట్టించుకున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విశ్వ టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఇంట్లో ఉంది జానువే, జాను కాబట్టే నన్ను చూసి భయపడి పారిపోయింది అని చెప్పి విశ్వ మనసులో అనుకొని జాను కోసం ఇంటి చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. జాను ఎక్కువ దూరం వెళ్ళుండదు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని చెప్పి విశ్వ మనసులో అనుకొని చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు జాను ఆటోలో నుంచి దిగి బస్టాండ్లోకి వెళ్ళటం విశ్వ చూస్తాడు. ఆటోలో నుంచి దిగింది జానులానే ఉంది అని చెప్పి విశ్వ మనసులో అనుకొని కారు పక్కకి ఆఫ్ చేసి జానుని వెతుక్కుంటూ బస్టాండ్లోకి వెళ్తాడు. జాను విశ్వాన్ని చూసి, విశ్వ ఇక్కడికి వచ్చేసాడు, నన్ను గుర్తుపట్టేస్తాడు అని చెప్పి కంగారు పడుతూ చాటుగా దాక్కుంటుంది. ఇక విశ్వ వెనక నుంచి వెళ్ళి జాను అని చెప్పి జాను భుజంపై చెయ్యి వేస్తాడు. జాను వెనక్కి తిరిగి చూసి, నేను జానుని కాదు భానుని అని చెప్పి చెప్తూ ఉంటుంది. కాదు, నువ్వు నా జానువే అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. చెప్తే అర్థం కావట్లేదా, నేను భానుని అని చెప్పి అక్కడి నుంచి జాను వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు జానువి కాదా అని చెప్పి విశ్వ ఎదురుగా వెహికల్ వస్తూ ఉంటే వెహికల్ కింద పడబోతూ ఉంటాడు. ఇక జాను విశ్వని సేవ్ చేసి జాను చంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది. పిచ్చి పట్టిందా విశ్వ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నా జాను మాత్రమే ఇలా మాట్లాడగలదు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అవును, నేను జానునే అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను, నువ్వు మిస్ అయిపోయావని జై నాకు ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు మిస్ అయిపోవటం ఏంటా అని చెప్పి నేను అనుకుంటూనే ఉన్నాను, నువ్వు కావాలనే ఆ జై నుంచి దూరంగా వెళ్ళిపోయావు కదా జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత చెప్తాను విశ్వ అని చెప్పి జాను అంటుంది. సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పి విశ్వ జానుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ ఫోన్లో ఉన్న జాను ఫోటోని చూస్తూ, జాను నువ్వెక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, ఎందుకో ఈరోజు నువ్వు నాకు దొరుకుతావు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ కారులో వెళ్తూ ఉంటాడు. విశ్వ పక్కన జాను కూర్చొని ఉంటుంది.
జైనందన్కి విశ్వ జాను కనిపిస్తూ ఉంటారు. విశ్వ పక్కన ఉంది జానులానే ఉంది. ఖచ్చితంగా విశ్వ పక్కన కారులో వెళ్తుందంటే జానువే అయి ఉంటుంది అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటాడు. వెంటనే కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ విశ్వ వెళ్తున్న కార్ని క్రాస్ చేసి విశ్వ కారుకి జై కారుని అడ్డుగా పెడతాడు. దాంతో విశ్వ కారు దిగి జై దగ్గరికి వస్తూ ఉంటాడు. జై కూడా కారు దిగుతాడు. ఏయ్ ఏంటి జై కారు ఇలా అడ్డు పెట్టావు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. దేవుడా జై ఏంటి ఇలా వస్తున్నాడు, నన్ను చూసేశాడా అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. రే విశ్వ నీ కారులో ఉంది ఎవరో నాకు తెలియాలి అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. నా కారులో ఎవరు లేరు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. లేదు నీ కారులో ఎవరో ఉన్నారు, నేను చూశాను, జానువే కదా అని చెప్పి జైనందన్ కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దేవుడా జై దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సిందేనా, ఆ జై నన్ను పట్టుకొని వెళ్ళిపోతాడా అని చెప్పి జాను కంగారు పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.